Nana. I request all the students in the ground to kindly be seated in their place. Andar కూర్చోండి. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, స్కూల్ ప్రిన్సిపల్ గారు, మాస్టర్ ప్రమోద్ గారు, మనోజ్ గారు అండ్ ఆఫీసర్స్ అండ్ అందరికీ నా నమస్కారం. హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే టు ఆల్ ద చిల్డ్రన్ హియర్. ఈ ఇంపార్టెంట్ డే రోజు ఈనాటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మీ అందరికీ ఇటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ని కల్పించినందుకు we first thank our district judge madam. It's a very good initiative. ఇక్కడ పిల్లలందరూ you all have to understand why a particular day the National Girls Day గా మేము we are identifying and celebrating అనేది. It is for the focused overall development of the girl child. For overall development. దానికి ఓవరాల్ డెవలప్మెంట్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. మీరందరూ వై ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అకాడమిక్లో మీరు బుక్స్ చదువుతూనే ఎడ్యుకేషన్ అనేది కాదు. ఇట్ ఈస్ మీరు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఆల్ ఆఫ్ ఇట్. సో మీరు ఎంత కంటిన్యూస్గా లెర్నింగ్ మోడ్లో ఉంటారో అంత మీ అందరిది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ డెవలప్ ఇన్ దిస్ కాంపిటేటివ్ సొసైటీలో విల్ ఆల్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్. అదే కాకుండా ఈ మార్షల్ ఆర్ట్స్ మీరు ఈరోజు డిస్ప్లే చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ డిఫెన్స్. ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరందరూ హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది అది నేర్చుకున్నారు. సో ఇది ఈ గ్రౌండ్లో అబౌట్ 700 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఈ 700 స్టూడెంట్స్ విల్ నాట్ సఫైజ్. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళినాక మళ్ళీ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, చుట్టాలకి అందరికీ కూడా దీని ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ కూడా నేర్చుకునేటట్టు, లేకపోతే మీరేనే చిన్న చిన్న టెక్నిక్స్ ఏమో మీరందరూ నేర్చుకున్నారో వాళ్ళకందరికీ నేర్పించాలి. ఎవ్రీడే ఛాలెంజెస్ అనేది ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. దాంట్లో ఇటువంటి మనకి ఫిజికల్గా హార్మ్ అయ్యేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎదురు చేసుకుంటుంటాం. సో అటువంటి సందర్భంలో దీస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. బట్ ఆల్ ఆఫ్ యూ అట్ ద సేమ్ టైం ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ సెల్ఫ్ డిఫెన్స్కి టెక్నిక్ మాత్రమే. దిస్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్. అండ్ బట్ ఆల్ దీస్ థింగ్స్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఈ మార్షల్ ఆర్ట్స్ ఆర్ ది స్పోర్ట్స్, all these are important, but at the same time academic learning అనేది ఏముంటుంది, ఎడ్యుకేషన్ అనేది ఏముంటుంది, బాగా ఇంపార్టెంట్. అది హౌ వెల్ యూ లెర్న్, అకాడమిక్స్లో ఎంత బాగా ఉంటారో అంతా మీరు మీ ఫ్యూచర్ని మీరు యూ విల్ బి ఏబుల్ టు మేక్ అ గుడ్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కెరియర్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఇన్ యువర్ ఏజ్, అదర్ దెన్ లెర్నింగ్, దెర్ ఈజ్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో
once again, congratulations to all of you that you've learned a very good martial art. And once again, I request that ఈ లర్నింగ్ ఏమైనా ఇది మీది యూ షుడ్ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ కూడా దీని గురించి ఇంపార్టెన్స్ని చెప్తూ వాళ్ళకి కూడా నేర్పించాలని కోరుతూ అగైన్ విష్ యూ ఆల్ హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. థ్యాంక్ యూ.